చెప్పే మేడం డి గారు చెప్పే ఏ గారు చెప్పే మేడం వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. తర్వాత అంశం కూడా రికార్డ్ సంబంధించిన మేడం మన ఊరు మనబడి ఇక్కడ కంపోజిట్లోనే పీసీసీ సంబంధించి లేనట్టుగా గుర్తించిన మేడం. ఇక్కడ 5వ అంశం వచ్చేసి 26 పనులకు సంబంధించి 11,500 మొక్కలు నాటినట్టుగా రికార్డు ఉంది. వీళ్ళు 9,204 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 2,296 మొక్కలు అనేది యూనిట్గా గుర్తించినది. ఏడవ అంశం వచ్చేసి ఇక్కడ పొలంపల్లి రామకృష్ణ ఈ యొక్క కుటుంబ జాబ్ కార్డులు వేరు చేసి కొత్త జాబ్ కార్డు ఇప్పించాలని కోరడం జరిగింది. తర్వాత అంశం వచ్చేసి 100 డేస్ అనేది కంప్లీట్ కావడం వల్ల వేతనం రాలేదు, పరిమాణం అనేది తగ్గించారు. ఇక్కడ డిమాండ్ అనేది సంబంధించి దరఖాస్తు సంబంధించి 4,480 తీసుకోవాలి. మరి తక్కువ తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తం జాబ్ కార్డు అప్డేషన్ అనేది నిర్వహణ జరుగుతుంది. కానీ అన్ని జాబ్ కార్డులు పరిశీలన చేసి ఒక 75% అప్డేషన్ ఉంది. మిగిలిన పర్సంటేజ్ కూడా పూర్తి చేస్తే బాగుంటుందని గుర్తించడం జరిగింది. తర్వాత పే స్లిప్లు అనేది ఇవ్వడం లేదు, ఇప్పించాలని హక్కుదారులు కోరుతున్నారు. మేడం పే స్లిప్స్ అయితే ఇచ్చింది కానీ మేడం వేజ్ రిజిస్టర్ అన్ని రాలేదు మేడం. ఒక మనిషికి ఒక పేజ్ వస్తుంది, మనం పంపిణీ చేసింది ఉంది మేడం. మరి వీళ్ళు ఎందుకు అంటున్నారు, ఫోటోస్ కూడా చూపించాను. సాఫ్ట్ కాపీ ఇచ్చేసేయండి, సెక్రటరీ గారికి సాఫ్ట్ కాపీ వేసేయండి. వేస్తే ఏ వారం కావాలి వేస్తే వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు ప్రింట్ తీసుకోగలుగుతారు. లేదంటే వాళ్ళకి కూడా వాట్సాప్లో పంపిస్తారు. వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా, బేసిక్ అని సందర్భంలో వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా, ఆ గ్రూప్లో వేసేస్తారు. వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి, స్టేషనరీ ప్రాబ్లం మీకు ఉంది, వాళ్ళకి అవకాశం ఉన్న కాడ తీసుకుంటారు, లేని వాళ్ళకి వేసేస్తారు. మీరైతే అది చేయండి. తర్వాత అవసరం వచ్చేసి 7 రికార్డ్స్ అన్నది ఏ పార్ట్ సంబంధించి జాబ్ కార్డు రిజిస్టర్ సంబంధించి ఏబిసిడీలుగా పూర్తి నమోదు అనేది అబ్స్ట్రాక్ట్ నమోదు అంటించలేకపోయారు. తర్వాత గత ఆడిట్ సంబంధించిన నివేదిక అనేది పొందుపరచలేకపోయారు. తర్వాత డిమాండ్ రిజిస్టర్ అనేది మాకు చూపించలేదు. తర్వాత పనుల రిజిస్టర్ అనేది కూడా ఇన్కంప్లీట్గా ఉన్నది, అంటే 2020 అనేది లేదు, అంటే ఇన్కంప్లీట్గా అతికిచ్చారు. సుస్థిర ఆస్తుల రిజిస్టరు మాన్యువల్గా నమోదు లేదు, ప్రింటెడ్ అతికించారు. ఇక్కడ ఫోటోలు అనేది 3 రకాల ఫోటోలు అనేది నిర్వహణ లేదు. 2వ రకం ఫోటోలు మాత్రానికి 20 పనులకు చూపించడం జరిగింది. వీళ్ళు ఉన్నంత వరకు మీరు వర్క్ ఫైల్స్లో ఫోటోలు పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఉంటుంది. వర్క్ ఫైల్స్ ఇచ్చాము అని అంటున్నారు ఒకవైపు, వర్క్ ఫైల్ ఇస్తే వర్క్ ఫైల్లో ఫోటోస్ ఉండాలి కదా, ఒక్క ఫోటో కూడా ఎవరైనా రాసే అవకాశం రాదు.
ఒక్క ఫోటో కూడా ఇవ్వలేదంటున్నారు. 20 పనులు చూపించారు రాశా. 2 రకం ఫోటోలు 20 పనులు చూపించారు. డ్యూరింగ్ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. బిఫోర్ ఆఫ్టర్ ఒక్క ఫోటో కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏం మెయింటైన్ చేస్తావు? పెనాల్టీ కడితే పుస్తకం పెనాల్టీ కడితే దీన్ని మాత్రం నేను వర్క్ ఫైల్స్ ఇండియాలో మాత్రం నేను రాజుపడ్డాను. మీకు వర్క్ ఫైల్స్ వాళ్ళకి సర్వైవల్ రిజిస్టర్ ఈ 2 మాత్రం రాజులేదు పెనాల్టీ లేకుండా. ఒకసారి లేదు ఇప్పుడు ఎక్స్జీపీలో రాదామని ఒకసారి ఇప్పుడు కన్సిడర్ చేస్తాను. ఎక్స్జీపీలో మళ్ళీ వస్తుంది కదా సేమ్ ఇష్యూ. మీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పకుండా అలసిపోతుంది ఎట్లా? ఇక్కడ వర్క్ ఫైల్ సంబంధించి 90 పనులకు గాను 13 పనులు నిర్వహించలేదు. 20 పనులకు రేపర్లు అనేది అంటించారు పెట్టారు. 35 పనులకి అట్టాలతో సహా మంచిగా చేశారు. 13 కూడా ఇచ్చారా? అయ్యానా 13 ఈ కొత్తల పుస్తకాలలో రైతుల కూలీ సంతకాలు అనేది ఉండాలి. ఇది నమోదు జరగట్లేదని గుర్తించడం జరిగింది. తర్వాత అంశం రోల్ కాల్ సంబంధించింది. రోల్ కాల్ సంబంధించింది టీఏఈసీ గారు ఏపీఓ గారు సంతకాలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత చెక్ మేజర్ సంబంధించి ఇక్కడ కొన్ని పనులు మాత్రమే చెక్ మేజర్ ఉంది, పూర్తి స్థాయిలో నమోదు అనేది చేయట్లేదు. మీ పని కాదనుకుంటారా? ఎప్పుడు వస్తుంది? ఎంపీడీ వస్తున్నా ఉంటుంది కానీ ప్లాంటేషన్ వేసి వస్తుంది 20-21. దీని తర్వాత కంటిన్యూషన్ రిజిస్టర్లు ఇవి 21-22, 22-23 ఇప్పటి వరకు చూపించండి. ఎప్పటి వరకు మీకు మెయింటైన్ సేమ్ ఇదే చెప్పండి నాకు. అది వేరు, ఆ రిజిస్టరే వేరు. బాబు వెనక పెట్టి 22 మార్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పెట్టండి. ఉంటాయి సర్వైవల్ అయితే 2 years పూర్తిగా ఉండాలి. ఇక్కడ దోమల ప్రసాద్ ఇంక్రిమెంట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇతని మెటీరియల్ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ లారీ కూడా గడ్డం వస్తుందని తీసివేయడం జరిగింది. వర్క్ ఫైల్లో ఉంటే వాళ్ళు రాసే ప్రసక్తే లేదు కదా. వాళ్ళు రాసేవన్నీ వర్క్ ఫైల్లో ఉండేవి. విడిగా తీసుకొస్తే ఎవరు వర్క్ ఫైల్స్లో పెట్టండి ప్రాపర్గా. ఇప్పటికైనా ఆడిట్ అయిపోయిందని పక్కన పడేయకుండా టీమ్స్ ఎవరైనా కావచ్చు. వర్క్ ఫైల్స్లో అన్ని డాక్యుమెంట్స్ పెట్టి మళ్ళీ తెలుస్తుంది. నెక్స్ట్ అంశం అదే పంటకల్లాలకు సంబంధించిన అనుమతి లేని పనులు నిర్వహించినట్టుగా. తర్వాత మస్తర్లలో పరిశీలన క్రమంలో కొట్టువేతలు మస్తర్ క్లోజ్ సంతకాలు పెట్టించినట్టుగా పేమెంట్ చేస్తున్నట్టుగా గుర్తించాము. హాజర్లు కూడా తర్వాత అంశం హాజర్లు అనేది లేకుండానే మస్తర్ మెయింటైన్ చేస్తున్నట్టుగా గుర్తించాం.
ఒకటే ఇష్యూలో 3 చోట్ల రాస్తున్నారు. ఒక దానిలో సంతకాలే, ఒక దానిలో హాజరులే, ఒక దానిలో కొట్టువేతలు కూడా ఉన్నాయి మేడం. ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, లేదంటే అక్కడ నోట్ రాయాలి. మీరు ఏదైనా తప్పు జరిగితే అది నోట్ రాస్తే దాన్ని వాళ్ళు కూడా పట్టించుకోరు. 24 ఏంటి మస్తర్ సంబంధించింది మేడం. అటెండెన్స్ అనేది, సంతకాలు అనేది. బాబు ఇట్లా ఎదురు పెట్టి 26 సంబంధించి రెవెన్యూలే వేయమని చెప్తున్నారు. వాళ్ళు 9 months తర్వాత తీసేసి వాళ్ళ దగ్గర నోటీస్ ఇవ్వండి. బయో ఫెన్సింగ్ నెక్స్ట్ అంశం. కంపల్సరీ పెరినియలే ఉండాలి మనకి. 9 నెలలకి తీసేసే ప్లాంటేషన్స్ ఇవ్వదు. ఇక్కడ బయో ఫెన్సింగ్ కూడా 3 పనులకు సంబంధించి 505 మొక్కలు ఇచ్చారు. 276 ఉన్నాయి. నీళ్ళ మొక్కలు ఉన్నాయి. కెనాల్ బండ్కి సంబంధించి 800 మొక్కలు ఇచ్చారు. 476 ఉన్నాయి మేడం. ట్యాంక్ బండ్ సంబంధించి 582 ఉన్నాయి. 520 మాత్రమే దొరికినాయి. తర్వాత పీడిసనల్ పనికి సంబంధించి 120 మీటర్లు కూర్చున్నట్లుగా పని ప్రదేశంలో గుర్తించడం జరిగింది. ఇక్కడ పని జరుగుతున్నప్పుడు ఫోటోలు చూపించడం జరిగింది. పని యొక్క ఉద్దేశం అనేది నెరవేరలేదని గుర్తించలేనిది. పీడిసనల్ పనులు మేడం 190 మీటర్ల గాను 120 మీటర్లు పూడ్చినట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత అంశం పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ సంబంధించిన ఇవ్వలేదు మేడం. ఇవన్నీ మీ మినిట్స్లో రాసుకున్నారా? ఇష్యూస్ అన్ని స్టీల్ థిక్నెస్లో తేడా ఉంది. తగ్గిందా? అవును. మనకి 100 ఎంఎస్ పోల్స్ 2 రాసుకుంటాయి. ఒకటి ఎంఎస్ పోల్స్ ఒకటి స్టీల్ ప్లేట్ కింద ఏమంటున్నారంటే మనం ఆర్ట్ వచ్చేసింది 1 mm థిక్నెస్తోనే అదే రికార్డ్ చేయాలి, అదే యూజ్ చేయాలని కానీ ఎస్టిమేషన్లో 1 to 6 ఉంది కదా, 1 to 6 ఉంది. ఇది ఎస్టిమేషన్ లిమిట్లో ఉంది మేడం. అది 6 mm దాకా మనకు ఇచ్చారు. సో అది వాళ్ళు చెప్పే దాంట్లో ఏమీ తప్పు లేదు మేడం.
రెండు టాస్క్ డిఫరెన్స్ అనమాట. మనకేంటంటే స్టీల్ ప్లేట్ ఒకటి, ఇంకోటి అంటే ఆర్చ్ పోల్స్ ఉన్నాయి కదా, ఆర్చ్ పోల్స్కి ఏంటంటే మనకి 100 mm సైజ్ పెడితే 3 mm థిక్నెస్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏదైతే 3.5 కూడా కలిసి కొన్ని చోట్ల 70 mm లేదు, మనకి 70 mm థిక్నెస్తో పోల్స్ పెట్టేది, కానీ 2.5 mm థిక్నెస్ వాడాలి. ఎక్కువ అదే మ్యాండేటరీ అట్లే ఉండాలని, ఈ సైజుకి ఇంత ఉండాలని మ్యాండేటరీ మేడం. ప్లేట్ సెపరేట్ ప్లేట్, అది నేమ్ ప్లేట్ అది కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మ్యాండేటరీ కదా మనకి ఉన్నదాన్ని. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమంటారంటే లాస్ అయ్యింది కదా. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు 100 mm థిక్నెస్ పెట్టింది కాడ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, దానికి స్టీల్ సరిపోతుంది. కానీ 70 mm థిక్నెస్ పెట్టి కాడ స్టీల్ తక్కువ ఉంది కదా, దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? దాన్ని అంటున్నాం. అదే అంటున్నా 70 mm దానికి ఎంత ఉందో అది అదే క్యాలిక్యులేట్ చేస్తే రిమైనింగ్ పెట్టాలి. అదే రిమైనింగ్ చేసి పెట్టాలి. మేము పెట్టిన దగ్గర ఏ పైపు తెచ్చారు, ఏ పైపు కొంచెం మందమే తెచ్చారు. వాటి ప్రకారం థిక్నెస్ తక్కువ అని చెప్పేసి 3 mm దానికి 2.5 వాడాలి. మన ఫ్రెండ్స్ ప్రకారం 2.5 2.5 అంటే ఎక్కడ ఉంది మేడం? ఇంతే వాడాలనేది ఎక్కడ ఉంది సార్? కంపోస్టర్ యూజ్ చేస్తారు కదా, కంపోస్టర్కి మీరు ఏ స్టీల్ వాడారు, మీరు వాడినాక బట్టి మనం దాని ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు ఎస్టిమేట్ మీరు వేసింది, మన వాళ్ళు వేసింది కదా, మన వాళ్ళు వేసినప్పుడు 100 mm థిక్నెస్కి 3 mm లాంగ్ పోల్స్ కానీ షార్ట్ పోల్స్ కానీ ఎస్టిమేషన్ కాపీ పెట్టిన ఎస్టిమేషన్ చెప్పండి మేడం. అవన్నీ జీపీలో రాశారు మేడం, ఒకసారి వెళ్ళిపోతుంది మేడం, తెలిసింది దాన్ని అసలు ఏదైనా మన వాళ్ళు తగ్గినప్పుడు నీట్లో రాశారు మేడం. తగ్గింది. వాళ్ళు చెప్పింది మీకు అని అర్థమైతే చూడండి మేడం. వాళ్ళు చెప్పేదానికి ఏం లేదు మేడం, సస్టైనబిలిటీ లేదు. అదే చేయొద్దు అంటున్నా. మీరు బిడ్డు కూడా అవి కూడా చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకున్నారా అంటే చూడండి, వాళ్ళు వాసన చూసింది. ఏముంది సార్ చూడడానికి? ఏముంది? ఏం పెట్టి చూసింటారు? నేను అదే అడిగిన స్క్రూ గేజ్ పెట్టి ఏమైనా చెక్ ఏ స్క్రూ గేజ్ ఉందో, వెనీర్ కాలిపర్స్ ఉందో, దేని పెట్టి చూసారండి అసలు? ఇక్కడ ఉండాలి అనేది వాళ్ళు ఊహిస్తున్నారు అంతే. అది వాళ్ళే సార్ అక్కడ వాళ్ళ అబ్జర్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. అన్ని సేల్స్ సమస్య అన్నప్పుడు మాకు రాయండి, దాన్ని బట్టి మా సార్ ఏదో డెసిషన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు మీరు 3 mm థిక్నెస్ తీసుకున్నప్పుడు మీరు దాన్ని మళ్ళీ అన్ని సాగనీయడం ఎందుకు సార్? ఆన్సర్ చేయాల్సింది ఇక్కడ. మనం పెట్టింది పిహెచ్ దానికోసమే కదా. అన్నింటికి ఇప్పుడు లేని కాడ మేము ఉన్న కాడ యాక్సెప్ట్ చేస్తాం, లేని కాడ యాక్సెప్ట్ చేయడం మేమే ఒప్పుకుంటున్నాం. ఉంటే తేల్సిన ఇప్పుడే అయిపోవాలా. అదే సార్, నేను కూడా అదే ఉంటుంది కదా, మీకే మీద లేకుండా మేము కూర్చొని తప్పదండి. మీరు దగ్గరలో లేని టీఏ ఎవరికైనా కాల్ చేసి ఇక్కడ ఉంది మన చింతకాని ఉంది కదా, చింతకాని రోడ్స్ ఇక్కడే ఉంది, పక్కన నరసింహపురం ఉంది. కాల్ తీసుకొచ్చి ఏదైనా ఇప్పుడు తీసుకోండి మేడం. పక్కన నరసింహపురం ఉంది, పక్కన చింతకాని ఉంది, కాదంటే జగన్నాథపురం ఉంది ఇక్కడ పక్కనే. ఇప్పుడు మళ్ళీ వెళ్తారండి. ఇప్పుడు ఎలా వెళ్తారు? అలా ఎలా వెళ్తారు మళ్ళీ? అలా ప్రతి ఊర్లో ఉంటాయి, అన్ని ఊర్లు మళ్ళీ వెళ్ళి రాలేదు, ఇంటికి మళ్ళీ చేయలేదు. ఇది ఏ డేట్లో అయింది వాళ్ళ సోషల్ ఆడిట్? ఏ డేట్లో సోషల్ ఆడిట్ అయింది? 26 నుంచి వాళ్ళకి ఎందుకు మనకి ఆ సమస్యకి రాకుండా చూపించుకోవాలి కదా. చూపిద్దామంటే మేము ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్లో ఉన్నారు. అన్నిటికీ ఆన్సర్లు ఉన్నప్పుడు పని ఉండాలి. అంటే ఆ ఫీల్డ్ ఆన్ టైంలో నాకు ఇట్లా తేడా వచ్చిందంటే అప్పుడు చూపిస్తాను. గ్రామ సభ అప్పుడు గ్రామ సభకి వెళ్ళావు కదా, గ్రామ సభ తర్వాత ఏం చేస్తావు? సైన్ చేసింది కదా ఆన్ ఫీల్డ్లో, ఆయన చెప్పుకోవాలి కదా. ఫీల్డ్ అసిస్టెంట్ అంటే నీకు అట్లనే కదా ఉన్నాడు. ఫీల్డ్లో ఉండి ఇట్లా వేరియేషన్ వచ్చిందని నేను దగ్గర నుంచి చూపిస్తాను. అప్పుడు చెప్పలేదు నాకు గ్రామ సభలో చెప్పేసరికి వెళ్దామని సార్ రిక్వెస్ట్ చేస్తే సార్ ఇప్పుడు కలవగానే మీ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ సంతకం పెట్టినప్పుడు కదా, అది ఇవ్వండి. 36 ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా పెనాల్టీ లేకుంటేనే వాళ్ళు సరిగ్గా చూపిస్తారు. మాది కాదు, మా పీరియడ్ కాదు అని నెగ్లెక్ట్ వెళ్ళిపోతారు. ఎగ్జామ్
ఇక్కడ ప్రదేశాల పని సంబంధించి MB 1790 మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది. స్పీడ్లో 1665 ఉంది. మిగిలిన 125 మీటర్లు అనేది లేనట్టుగా గుర్తించడం జరిగింది. ఫిడర్షన్ మేడం, ఇది బత్తిన వెంకటేశ్వర నుండి కోట్ల సీతయ్య దాకా 36 మేడం. ఇది మెజర్మెంట్ కాడా మేడం కూడా. ఇక్కడ పీపీలో గ్రావెల్ తేడా వచ్చింది మేడం. ఈ యొక్క ట్రాక్స్ సంబంధించి 108.920 క్యూబిక్ మీటర్లు అనేది MB రికార్డు. ఫీల్డ్లో 70.08 అనేది మనకి ఫీల్డ్ వచ్చేది. 38.89 అనేది క్యూబిక్ మీటర్లు అనేది మనకి ఫీల్డ్లో గ్రావెల్ అనేది పోసినట్టుగా లేదు. డెప్త్ అనేది MB రికార్డు మాత్రమే తీసుకొని చేయడం జరిగింది. నామ్స్కు సరిపోక ఏంటది తేడాను సరి చేసాం. ఇది కూడా అట్లే రికార్డ్ చేసి సపరేట్గా రికార్డ్ చేసి చూపించండి, చేస్తుంటే చూపించండి. టీఏ బిల్స్ లేకుండా ఇక్కడ అయిందా మరి చూపిండి. ఎక్కడున్నాయి ఆఫీస్లో ఎందుకు ఉంటాయి? ఎక్కడ ఉండాలి అవి మరి ఆఫీస్లో ఎందుకున్నాయి? ఎంఏకి పిన్ చేస్తుంటే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇప్పుడు సాఫ్ట్ కాపీలు ఉన్నాయి మీ కాడ అయ్యాను చూపిండి. ఇంటిద్దామటి డూప్లికేట్ బిల్ అని చూపిండి చూపిండి. వాలెట్స్ అంటే కొద్దిగా బ్రెయిన్ పెరుగుతాడు. సబ్మిటెడ్ ఇన్ ప్రజావేదిక అన్నారు. ఏది తెచ్చిన ఉన్నాయి సాఫ్ట్ కాపీలు ఉన్నాయి కదా. సాఫ్ట్వేర్ వాళ్ళే తీసుకురండి. ఇప్పుడు అవే బిల్లు ఉంటే ప్రింట్కి ఇంకెప్పుడు చూపిస్తారు. లేదు అంటే లో MB రికార్డ్ చేశారు. ఇక్కడ జూలిపురకి క్లియరెన్స్ సంబంధించి వాళ్ళు చూపించిన లొకేషన్ ప్రకారం ఆ రైతులు చెప్పిన ప్రకారంగా రోడ్డు సరిపోయినట్టుగా గుర్తించాం. అంటే ఆల్రెడీ జూలిపుర క్లియరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే బుష్ క్లియరెన్స్ కూడా రికార్డ్ చేశారు. దానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా చూపించలేదు. వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ఎందుకంటే క్లియరెన్స్ చేసినాక మీరే అది చెయ్యొద్దు. అంటే మీడియం సైజ్ లేటింగ్ చేసా ఉంటుంది. మీడియం సైజ్ బుష్ ఉంటే వాటి లేటింగ్ చేసా ఉంటుంది. మొట్టమొదటి మామూలు చిన్న చిన్న తీసిన తర్వాత పెద్ద పెద్దగా చెప్పిన తర్వాత అనిపించింది. ఎస్టిమేషన్ చెప్పింది బహుశా అక్కడ రోడ్డుకి అవసరం ఉండదు. ఎస్టిమేషన్ చేశారు.
ఒకసారి ఫోటోస్ లేవా? సీజ్ చేస్తాము. అందులో మళ్ళీ 50% వర్క్స్ ఆల్రెడీ చూసుకోలేకపోతుంది. ఫోటోస్ సబ్మిట్ చేయి, లేకపోతే నీకు ఫోటోస్ లేవు. ఏ దాఖలు తీసుకొచ్చి కడిగించి తీసుకొచ్చేసారు ఇక్కడ కన్సల్ట్ పంపించేవాళ్ళు. తర్వాత అంశం వచ్చేసి వర్క్ ఫైలు నిర్వహించినట్టుగా గ్రామ పంచాయతీ తిమ్మినేనిపాలెం. ఈ రకంగా పెట్టుకున్నాను, చిన్నగా పెట్టుకున్నాను. ఇక్కడ 5వ అంశం వచ్చేసి 25 పన్నులకు సంబంధించి అధికారం కింద 12,642 మొక్కలు నాటినట్టుగా రికార్డు ఉంది. పని ప్రదేశంలో 10,503 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 2,139 మొక్కలు లేనట్టుగా గుర్తించనైనది. ఏడవ అంశం వచ్చేసి 14 కుటుంబాలకు సంబంధించిన హక్కుదారులకు జాబ్ కార్డు లేని కారణంగా పనికి పోలేకపోతున్నాము. జాబ్ కార్డు ఇప్పించి పని కల్పించాలని కోరటం జరిగింది. వాళ్ళు ఎలిజిబుల్ అయితే 3 డేస్లో ఇచ్చేసేయండి. తర్వాత అంశం ఇక్కడ ఎలగందుల విజయమ్మ మెటీరియల్ పేమెంట్ రాలేదు, నేను ఇంకుడుగుంత నిర్మాణం పూర్తి చేసుకున్నాను, ఇప్పించాలని కోరటం జరిగింది. ఇంకుడుగుంత పని ప్రదేశంలో ఉన్నది, మంచిగానే ఫోటో కూడా తీసుకోవడం జరిగింది మేము. ఇక్కడ తెల్లగొల్ల భూలక్ష్మి రామకృష్ణ ఇంకుడుగుంత నిర్మాణం పూర్తయింది, ఎఫ్టీ కూడా వచ్చింది, కానీ ఈ ఎఫ్టీలో వీళ్ళ అకౌంట్ నెంబర్ అనేది రాంగ్ ఉన్నది. ఆ తర్వాత అకౌంట్ నెంబర్ పరిశీలించిన క్రమంలో జీపే అకౌంట్కి పేమెంట్ జమ అయింది, అటు అమౌంట్ ఇప్పించవలసి ఉన్నది. ఫోటో సబ్మిట్ చేయండి. తర్వాత అంశం 35 మంది హక్కుదారులకి వంద రోజులు అనేది పూర్తయినాయి. 22,691 రూపాయలు వాళ్ళు చెల్లించవలసి ఉన్నది. పరిమాణం అనేది తగ్గించారు, పేమెంట్ అనేది చేయలేదు, వాళ్ళు పేమెంట్ ఇప్పించాలని కోరటం జరిగింది. వన్ వీక్లో క్లియర్ చేయండి. ఇక్కడ దండా నాగేశ్వరరావు గారు 100 డేస్ కంప్లీట్ అయినాక పిఎస్ గారు వాళ్ళ చేత ప్లాంటేషన్ పనులు చేయించడం జరిగింది. వాళ్ళకి ఒక 6 రోజులు 94 రోజులు మాత్రం పూర్తయినాయి. 6 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంటే 6 రోజులకి 7 వారాలు పనిచేస్తే 1 వారం డబ్బులు ఇవ్వడం వాళ్ళ పేమెంట్ చేయడం జరిగింది. మిగిలిన వారాలు పేమెంట్ కాలేదు. అతనికి పిఎస్ గారు చేతి నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది అడగంగానే. ఆ తర్వాత నేను గ్రామ సభలో మిగతా డబ్బులు కూడా చేతి మించి కట్టడం జరిగింది. గ్రామ సభ చివరిలో అనంతరం తర్వాత అంశం 12వది డిమాండ్ డిమాండ్ సంబంధించి ఇక్కడ మన రికార్డు కాలానికి సంబంధించి 7,392 డిమాండ్ నో డిమాండ్ నిర్వహించాలా. ఇక్కడ నో డిమాండ్ అనేది నిర్వహణ లేదు. డిమాండ్ మాత్రం 500 బ్లూ పంప్స్ తీసుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. రిజిస్టర్ పెట్టండి. మీకు రోజున రిజిస్టర్ నడుస్తుందా? నడవట్లేదు. లేదా రిజిస్టర్ తీర్మానం లేదా? తీర్మానం రిజిస్టర్ ఉంటుందా? రోజుగా దివసం రైట్ లేదా రిజిస్టర్ లేదంటే లేదు నో డిమాండ్ రిజిస్టర్ కూడా రాసి ఉంటుంది కదా, అప్డేట్ కాకపోతే నో డిమాండ్ రిజిస్టర్ ఉంటుంది.
రిజిస్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం 100%. అది అప్డేట్ కాకపోతే రిజిస్టర్ ఎప్పటికప్పుడు రోజుగారి దివసంలో అప్డేట్ చేయండి. డిమాండ్ ఫామ్స్ తీసుకోండి, క్లియర్ అయిపోతుంది. తర్వాత అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది సెక్రటరీ గారి సంతకాలు అనేది ఉండట్లేదు. కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. 80% ఉన్నట్టుగా పరిశీలించి రాయడం జరిగింది. ఇంకా 20% నమోదు చేయాలి. తర్వాత అంశం ప్లేస్ షిఫ్ట్లు అనేది ఇవ్వడం లేదు, ఇప్పించాలని కోరుతున్నారు. అందరికీ అదే వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో వేయండి. మీ దగ్గర అవకాశం ఉన్నంత వరకు మీరు పంచాయతీలో ప్రింట్లు తీసి ఇవ్వండి. 7 మొక్కలు ఇచ్చినట్టుగా ఉంది, 421 ఉంది, మిగిలిన మొక్కలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. దీన్ని మొక్కలు లేకపోతే మీరు ఎలా రెక్టిఫైజ్ అవుతున్నారు? మొత్తం 5 పనులకు గాను 2 పనులు ఉన్నాయి, 3 పనులు లేవు. కానీ 50% లేదు చూడండి. అప్పుడు చెప్తే లేదు. ఇంకా 10 feet వేయించాలి. 10 feet కంటే తక్కువ ఉండటానికి మొత్తం ఎంత అమౌంట్ ఉంటుంది ఇప్పుడున్న సెక్రటరీ రాయాలి మేడం. అప్పుడు వాళ్ళు శ్రద్ధ చేస్తారు. నాది కాదు ఇంకోటి ముగ్గురు అంతే అనుకున్నారు. అదే ఇప్పుడు అందుకే నా పీరియడ్ కాదు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, నాది కాదు అనే సెక్రటరీ అనుకున్నాను. ఎవరు అనుకుంటే వాళ్ళకే ఇంకా ఏజీపీలో అనేసి ఇక్కడ ఈజీపీలో రావడం కారణం మొక్కలు అదే విషయం. నాది కాదు అనుకున్నారు వాళ్ళే. 7 daysలో మొత్తం అన్నీ కూడా రీప్లేస్ చేసి 10 feet ప్లాంట్స్ తోటి మాకు రిపోర్ట్ పంపించండి, ఫోటో ఎవిడెన్స్. ఇక్కడ ఎంజీవీకి సంబంధించి 2 రైతులకు గాను 320 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు ఉంది. 64 మాత్రమే పనిపరేషన్లు ఉన్నాయి, మిగిలిన 250 లేనట్టుగా గుర్తించినది. రైతుకు నోటీస్ ఇచ్చి వేయించమ్మా. ఈ బీపీకి సంబంధించి 3045 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు ఉంది. వీటిలో అందరి సమక్షంలో, గౌరవ సర్పంచ్ గారి సమక్షంలో కూడా లెక్కేస్తే 2200 మొక్కలు మాత్రమే ఉన్నాయి, మిగిలిన 845 మొక్కలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. ఈ ల్యాండ్ ఏదో సైట్ కోసం క్లీన్ చేయించారు. దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో మొక్కలు ఫ్యూచర్ చేయాలి. ఎవరు కడతారు ఇప్పుడు డబ్బులు? అలా చేస్తే మళ్ళీ వేయించండి. వాళ్ళు పాటు చేయొద్దు కదా గవర్నమెంట్ ల్యాండ్ మళ్ళీ వేపిస్తాం మేడం. సబ్మిషన్ మేడం. అంటే ఈ వర్క్ సైట్ మెజర్మెంట్ గీడ ప్యానల్ కూడా పక్కనే ఉంటుంది. ఆల్రెడీ మేము వెళ్తున్నప్పుడే రీప్లేస్మెంట్ చేసింది. ఆ రీప్లేస్మెంట్ రిమైనింగ్ అవి కౌంట్ చేయడం కూడా తక్కువ వచ్చింది. వాటర్ బాటిల్ చిన్న ఉంటాయి. మస్టర్డ్ వర్క్ చిన్న బాగా పౌడర్ వాళ్ళ అంగన్వాడీలో క్యాల్కులేషన్ పడుకోబెట్టు. లేడీస్కి బాయ్స్కి వెనకాల పెట్టేస్తే ఫోన్ అవుతాను.
నెక్స్ట్ అంశం వచ్చేసి వాళ్ళు చెల్లించారు. వీళ్ళు ఒక వరుస మాత్రమే ఉన్నది, ఒక వరుస అనేది లేదు. తర్వాత ఒక వారంలో మళ్ళీ నిర్మాణం చేస్తామని తెలియపరచడం జరిగింది గ్రామ సభలో. ఫోటోస్ చూపిండి, తెచ్చారు ఫోటోస్. ఫోటోస్ ఉన్నాయి కదా, ఫోటోస్ చూపిండి. తీపించిన ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటో తీయలేదు లేదు ఫోటోస్ మరి వాస్తవంగా వర్క్ జరగలేదు. ఎందుకంటే ఆ ఏరియాలో ట్రాక్ కూడా పోదు, ఆ ప్లేస్ ఉన్న లొకేషన్ నేను కూడా మేడం గారు కూడా ఏంటో చేపిస్తామని చెప్పారు. తర్వాత అంశం వచ్చేసి ఫార్మేషన్ రోడ్డుకి రోడ్ సైడ్ జూలిపుర క్లియరెన్స్ పని ఆళ్ళ బస్సు నుంచి కూచిపూడి కృష్ణయ్యపాలెం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు తొలగించినట్టుగా ఎంబీ రికార్డు 489 మీటర్ల పొడవు రోడ్డు ఉన్నట్టుగా రికార్డు చేశారు. వీళ్ళలో రోడ్డు కొలిస్తే 307 మీటర్లు మాత్రమే రోడ్డు ఉంది. ఇక అవతల ఎలాంటి రోడ్డు అనేది లేదు. కంప్లీట్గా రోడ్డు పూర్తయింది. 182 మీటర్ల రోడ్డు అనేది భూమి వరకు గల రోడ్డుకి జూలిపుర ఎంబీ రికార్డు 733 మీటర్లు రికార్డు చేశారు. వీళ్ళలో 376 మాత్రమే ఉంది. మిగిలిన 357 రోడ్డు అనేది లేదు, అదనంగా రికార్డు చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అట్లానే ముత్యాలమ్మ గుడి నుంచి గంగయ్య భూమి వరకు గల రోడ్డు జూలిపుర క్లియరెన్స్ ఎంబీ రికార్డు 941 మీటర్లు రికార్డు చేశారు. స్పీడ్లో 828 మీటర్లు ఉంది. మిగిలిన 113 మీటర్లు రోడ్డు అనేది అదనంగా రికార్డు చేశారు. జరిగింది. ఇది ఈ నెల ఏప్రిల్ నెలలో కూడా కంటిన్యూషన్ ఉంది కాబట్టి టోటల్ లొకేషన్ ఎంబీ ప్రకారంగా కొలతలు తీసుకోవడం జరిగింది. మాకు పని ఎంబీ ప్రకారంగా తీస్తే 1756.50 మీటర్ల ఎంబీ రికార్డు ఉంది. 1433 స్పీడ్లో ఉంది. 323.50 అనేది తక్కువ ఉన్నట్టుగా గుర్తించడం. ఎవరు చూపించొద్దన్నారు? ఎంబీలో ఉన్నంత చూపించాలి కదా, ఆడిట్లో ఉన్నంత చూపించడం ఏంటి? ఎవరు చూపించొద్దన్నారు? వెళ్ళి 4 జీపీలు ఉన్నాయి కదా మేడం. ఫీల్డ్ అసిస్టెంట్ అమ్మాయి కొత్త అమ్మాయి ఉంది, చూడలేదు అప్పుడు పీరియడ్ ఐడియా లేదు, తను ఏదో చూపించింది. 4 జీపీలు ఉంటే గ్రామ సభ అయితే వెళ్ళారు కదా. ఆ రోజు గ్రామ సభ చెప్పారు మేడం. తిల్లాపురంలో గ్రామ సభ ఉంది మేడం. సార్ వాళ్ళు ఫీల్డ్ ఛానల్ చూసినప్పుడు ఇవి రీజన్స్ ఏమి కూడా ఇక్కడ మాకు ఆన్సర్ రాయడానికి సరిపోవు. వ్యాలిడిటీ కూడా ఆన్గోయింగ్ వచ్చి కూడా చూపించుకోలేని పరిస్థితి కూడా మీరు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు అక్కసాలకు సంబంధించి హాజరులు మరియు సంతకాలు అనేది నమోదు లేకుండానే పేమెంట్ జరిగింది మేడం. బాటిల్
తర్వాత అంశం వచ్చేసి కంపోజిట్ సంబంధించి ఒక ట్యాంక్ అనేది మరి అన్ఫోర్స్డ్ ఐటమ్ అనేది రికార్డు సంబంధించి ట్యాంక్ లేనట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత గ్రామ సభలో ఆ ట్యాంక్ అనేది పెట్టి ఫోటో అనేది చూపెట్టడం జరిగింది. తర్వాత అన్ఫోర్స్డ్ ఐటమ్ రికార్డ్ చేశారు కానీ ఎలాంటి ఆధారాలు అనేది నమోదు అనేది లేదు. అన్ఫోర్స్డ్ ఏంటికి ఇచ్చారనేది దానికి సంబంధించిన మెజర్మెంట్ కూడా ఏమీ లేదు. అంటే లంసమ్ క్వాంటిటీ అంటే ఆ పేమెంట్ ఏ టాస్క్ ఎక్స్రేకి ఎంత అనేది కూడా రాయాలి. ఓన్లీ లంసమ్ అమౌంట్ అన్ఫోర్స్డ్ టాస్క్ రాసి టోటల్ అమౌంట్ రికార్డ్ చేశారు. ट्रेन रश నెక్స్ట్ డైయింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి ఈసీ గారి సమక్షంలో టీఏ గారి సమక్షంలో పనిచేసిన పరిశీలించిన క్రమంలో పీసీస్ అనేది లేదు. ఆ తర్వాత నేమ్ బోర్డ్ అనేది లేదు మేడం. బాబు స్పెసిఫిక్ ఇచ్చినప్పుడు మనకి అందులో ఏ స్పెసిఫిక్ యూజ్ చేస్తుందని మీరు ఎస్టిమేట్ మీరు దీంట్లో ఎగ్రీ అవుతాం. అది ఎస్పెక్ట్ టోటల్ ఉన్నట్లే సార్ వాళ్ళు అంటున్నా, వాళ్ళు రికార్డ్ చేసి కాబట్టి చెప్తున్నా, మీరు అంటున్నారు కాబట్టి ఎంత కేసు చేశారంటే ఏ స్టీల్కి ఎంత కేసు చేశారో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గ్రామ సమాచారం 127 ఇన్ఫర్మేషన్ బొప్పారం గ్రామ పంచాయతీ ఇష్యూ నెంబర్ 8 మేడం. 100 days కంప్లీటెడ్, క్వాంటిటీ తగ్గించారు. ఇష్యూ నెంబర్ 9 మేడం. 5 జాబ్ కార్డ్ కుటుంబాల వారికి 100 days కంప్లీటెడ్, క్వాంటిటీ తగ్గించలేదు.
అన్ని సొంతం చేసినాయి కదా, ఫిక్స్ కాదు అది రోజు ఇంప్లిమెంట్ చేశారు కానీ దాంట్లో 126 అని కనపడుతుంది 6 నెంబర్ తక్కువగా ఇచ్చారు కదా. ఇది కూడా ఇప్పించాలి. ఇచ్చారు కదా లెటర్ ఫోటో దాన్ని పెట్టి తిరుగుతా లెటర్ ఇదేనా? ఇష్యూ నెంబర్ 10 మేడం 1456 బ్లూ ఫామ్స్కి 154 బ్లూ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. గ్రామ సభలో 90 ఇవ్వడం జరిగింది. చేస్తా పని అయిపోతుంది చేసింది సార్ సంతకం పెట్టారు తీసుకోండి బాబు ఇచ్చేయండి అమ్మ అసలు రైతులు రాయించుకోవాలి 200 బ్యాలెన్స్ ఉన్నాయి 100 బ్యాలెన్స్ ఉన్నాయి ఎందుకు రావాలి రాయించుకునేదాకానే రావద్దు కదా మీరు అన్నీ మెయింటైన్ చేసే సమస్య రావాలి కదా మిగతా ఎప్పుడు ఇస్తారు మరి 3 days ఇష్యూ నెంబర్ 11 మేడం 249 జాబ్ కార్డు కలవడం జరిగింది కానీ అందులో డిమాండ్ రసీదు నెంబరు పని కోరిన తేదీలు ఇవి లేవు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్లో మాస్టర్ డబ్బులు అనేది లేదా మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా మీకు ఆన్లైన్లో పంపడుతుంది చేయాలి కదా అలా చేయండి. ఇష్యూ నెంబర్ 12 మేడం స్పేస్ సిప్స్ ఇవ్వడం లేదు. రైస్ మిక్స్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇష్యూ నెంబర్ 26 మేడం సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఏం చేయాలి అన్నీ వెరిఫై చేసుకునే పర్లేదా నెక్స్ట్ టైం ఇలాంటివి వస్తే మాత్రం ఇష్యూ నెంబర్ 27 మేడం అవెన్యూ ప్లాంటేషన్ 5 వర్కడీకి సంబంధించి 2080 మొక్కలు ఇచ్చినట్లుంది. ఫీల్డ్లో వెళ్ళి లెక్కించగా 1405 బ్రతుకున్నది 675 చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలకు వాసన కార్డు కూడా ఇవ్వడం జరిగింది మేడం. 1 వీక్లో రీప్లేస్ చేయండి సబ్మిట్ చేయండి నేను చెప్పినట్టు పేపర్ చేసి ఇప్పుడే తీసుకొచ్చి చిన్న ఎంపీడీఓ గారికి ఇంప్లిమెంట్ చేసి సార్కి ఇష్యూ నెంబర్ 28 మేడం బండ్ ప్లాంటేషన్ 4 వర్కడీకి సంబంధించి 1000 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 129 బ్రతుకున్నవి 871 చనిపోవడం జరిగింది. రైతులు నోటీస్ ఇష్యూ నెంబర్ 29 మేడం బయోఫిన్షింగ్ 3 వర్కడీకి సంబంధించి 850 ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 81 బ్రతుకున్నవి 769 చనిపోవడం జరిగింది. ఊర్లో లేదు ఇలా ఏంటి మీ దగ్గర ప్లాంట్స్ అది లేదు ఇష్యూ నెంబర్ 8 మేడం జాబ్ కార్డు కొరకు ఒకరు దరఖాస్తు చేయడం జరిగింది. ప్రజావేదికలోకి ఇప్పిస్తామని ఇక్కడ పిఎస్ గారు తెలిపినారు.
ఇష్యూ నెంబర్ 9 మేడం, 100 days కంప్లీటెడ్ మేడం, క్వాంటిటీ తగ్గించారు. ఇష్యూ నెంబర్ 10 మేడం, 100 days క్వాంటిటీ తగ్గించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం, 3696 బ్లూ ఫామ్స్కి 214 బ్లూ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. 3482 బ్లూ ఫామ్స్ ఇవ్వలేదు, నో డిమాండ్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 12 మేడం, 2020-21 వరకు అప్డేషన్ లేదు. 2021 నుంచి 23 వరకు జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 మేడం, వేతన రసీదులు ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 14 మేడం, ఫిర్యాదుల రిజిస్టరు పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం, పని జరుగుతున్న ఫోటో మాత్రమే చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు. ఇష్యూ నెంబర్ 16 మేడం, వర్క్ ఫైల్లో 5 లేదా 8 డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 మేడం, రైతు కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం, పైసా అధికారులు ఎవరు రోల్ కాల్ చేయలేదు. పందిలపల్లి సార్. ఎవరు చేయలేదా? లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 మేడం, రోజ్గార్ దివస్ రిజిస్టర్ గ్రామ సభలు ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదు మేడం, నాకు గ్రామ సభలు అది అబ్జర్వర్ గారు అడిగితే ఉన్నదన్నారు. అప్పటికి తీసుకొని వస్తే సంతకాలు తప్ప అందులో రాసిన ఉన్నాయి కదా సార్, రాయండి అని కూడా చెప్పారు. వైట్ పేపర్స్ ఉన్నాయి మేడం, అబ్జర్వర్ గారు ఇట్లా వైట్ పెడితే ఎట్లా అని కూడా అన్నారు. ఇష్యూ నెంబర్ 23 మేడం, 41 వర్క్ ఏడీలకు నేమ్ బోర్డ్స్ ఉన్నవి. మేము 41 వర్క్ ఏడీలకు నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేయడం జరిగింది, ఫీలో మాత్రం లేవు. ఫొటోస్ అయితే చూపించారేమో. ఫీల్డ్కి వెళ్ళినా మేడం, రఫ్యా గారితోనే వెళ్ళినా. ఉన్న వర్క్ ఐడీస్కే మొత్తం నేమ్ బోర్డ్స్ పగిలి ఉన్నాయి సార్. ఓన్లీ నేమ్ బోర్డ్ పేమెంట్ అయితే ఒక్కటి కూడా లేదు అని రాస్తే మీరు ఎందుకు ఎగ్రీ అయ్యి సంతకాలు పెడుతున్నారు? 41లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు? నా ఫోటో ఎవిడెన్స్ వస్తే సబ్మిట్ చేయండి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మాకు అర్థం కావట్లేదు. ఫోటో చూపిస్తారు వాళ్ళు కూడా అంటున్నారు మేడం, ఫోటోస్ చూపించారన్నారు మేడం. చిన్న సబ్మిషన్ మేడం, ప్రజెంట్ అయినా 41 పెట్టారండి. 41లో ఒక 10 ఉంటాయి కదా, ఒక 30 డ్యామేజ్ అయినాయి అనుకున్నాం. 10 ఉంటాయి కదా, అసలు లేవంటే ఏమన్నట్టు? పగిలిపోయిన ఫొటోస్ అయినా తీసుకురండి. ఇప్పుడు పని జరగలేదని ఎవరు అంటలేదు, పని జరిగింది. కానీ ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు? కాంక్రీట్ వేయట్లేదా, లేకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది? ఫోటో ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి. ఒక్క బోర్డు ఉన్నదండి, కష్టపడుతూ రాసినట్టున్నారు. మేము చూపించలేమా? కనీసం పగిలిపోయిన ముక్కలన్నీ ఉంటాయి కదండి, ఇక్కడ పొద్దున్న కనపడదు, గడ్డి తింటున్నారు మొక్క. కామన్ గా రాసేస్తున్నారు, ఏమీ లేదు. స్పెసిఫిక్ రాయతున్నా లేదు. రియల్ ఎస్టేట్ని మొత్తం తెప్పించండి, తెప్పించి మొత్తం ఫొటోస్ తెప్పించారంటున్నారు కాబట్టి మొత్తం అన్ని
ఇష్యూ నెంబర్ 24 మేడం. మెటీరియల్ ఎఫ్టీఓస్ పైన ఏపీఓ గారు, పీఓ గారు, సిఓ గారు సంతకాలు లేదు మేడం. 4 వర్క్ ఐడీలకు సంబంధించి. AF2 అమ్మ, ఏ పీరియడ్ అమ్మ? 4 FTO పెట్టారు సార్ మాకు. 4 FTO చూపిండి నాకు ఒకసారి. కానీ ఎవరో అందరికీ గ్రామ సభలో చూసారా మీరు ఆన్సర్ చెప్పినప్పుడు గ్రామ సభలో చూసారా? చూడకుండా ఆన్సర్ ఎందుకు చేస్తున్నారు? సీనియర్ ఏపీ వాళ్ళు వీళ్ళు చూడకుండానే ఎందుకు ఆన్సర్ చేస్తారు? పని ఒత్తిడి వాళ్ళు చూసుకోలేదు, ఎందుకు చూసుకోలేదు, అసలు చూడకుండా మీరు ఎందుకు ఆన్సర్ చేస్తారు? చూసుకుని నిజంగానే జరిగిందిలే, పొరపాటు జరిగిందంటే అది వేరు. చూడకుండానే ఎలా చెప్తారండి? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 25 మేడం. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 మేడం. ట్రాక్టర్ వాళ్ళు స్లిప్ షీట్స్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 27 మేడం. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 28 మేడం. రైతు అంగీకార పత్రాలు ఇవ్వలేదు. ల్యాండ్ లెవెలింగ్ ఫీల్డ్ ఫండ్స్ సంబంధించి. ఇలా పెట్టాలి కదా, ఎందుకు వీటిలో పేపర్లు ఎందుకు చేస్తున్నారు? ఒక్కపైలో పెట్టండి, ఒక్కపైలో పెట్టి చూపించండి ప్రతిదానికి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మేడం. బండ్ ప్లాంటేషన్ 4 వర్క్ ఐడీలకు సంబంధించి 1872 ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ 566 బ్రతికున్నవి, చనిపోయినవి 709 మేడం. కెనాల్ బండ్ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీలకు సంబంధించి మేడం 1420 ఇవ్వడం జరిగింది. బ్రతికున్నవి 1090, చనిపోయినవి 330. ఇష్యూ నెంబర్ 31 మేడం. ఎవెన్యూ ప్లాంటేషన్ 4 వర్క్ ఐడీలకు సంబంధించి 1440 ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 829 బ్రతికున్నవి, 392 చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 160 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ నందు వెళ్ళి చూడగా మొత్తం చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 33 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 290 ఇవ్వడం జరిగింది. బ్రతికున్నవి 67, 223 చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 34 మేడం. డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి అన్ఫోర్స్డ్ ఐటమ్ ఎల్బిడి రికార్డ్ చేయలేదు మేడం. ఇష్యూ నెంబర్ 35 మేడం. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 200 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 157 బ్రతికున్నవి, చనిపోయినవి 43 చనిపోవడం జరిగింది. బయోఫినిషింగ్ సంబంధించి 850 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో 280 బ్రతికున్నవి, 612 చనిపోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 37 మేడం. పిఆర్ వర్క్స్ సంబంధించిన ఆర్గ్యం రికార్డ్ తెచ్చారు రికార్డు వచ్చారు ఇచ్చారుగా పాపం కనుకోండి ఏ గారు. సరే మేడం, మేము ఇప్పుడు ఆ పద్ధతిలో మేము చెప్పినాం. మరి వాళ్ళు ఏ పద్ధతిలో చేశారు, ఎట్లా రికార్డ్ చేసి దానిపైన మీరు ఒక డెసిషన్ ఇస్తారు. కానీ రిపోర్ట్ క్యూసీ అనేది డెసిషన్ అనేది రాయకపోతుంది మేడం. మీ క్లారిఫికేషన్ ఇవ్వండి, మేము దానికి అగ్రీ అవుతాం. అంటే ఈ పద్ధతిలో చేయకూడదు అని
అని చెప్పుకోవడం, కానీ మాకు క్లారిఫికేషన్ కావాలంటాను మేడం అట్లా. ఇప్పుడు ఆ స్టాండర్డ్ నామ్స్ ప్రకారమే వాళ్ళు క్యాల్కులేట్ చేసిండు, మేము కూడా అదే స్టాండర్డ్స్ ప్రకారమే క్యాల్కులేట్ చేసినాం. కానీ ఫీల్డ్లో వాడిన ఏదైతే 100 mm థిక్నెస్ ఉందో దాన్ని యూజ్ చేస్తుంది, అలా ఇవ్వకుండా తక్కువ వేసినాను కూడా సేమ్ ఇచ్చారు. దానివల్ల డిఫరెన్స్ వస్తుంది. మేము చెప్పింది అదే, వాళ్ళు చెప్పింది కూడా అదే, అగ్రి కూడా అయ్యారు ఫీల్డ్లో. ప్లేటు ఓకే, ప్లేటు మీరు 1 mm అంటారు, మీరు చూపించండి దానికి సంబంధించి. మరి ఎంఎస్ ఆర్చ్ పోల్స్ సంబంధించి మేడం ఆ 2 టాస్క్లు డిఫరెన్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి ఫీల్డ్లో ఎక్కువ ఉన్న కాడ ఎక్కువ ఉన్నదని రాసినాం మేము, లేదంటే రాయలేగా మేడం. ఓకే, ఎంఎస్ పోల్స్ అది డీవియేషన్. మీరు స్టీల్ ప్లేట్ అంటున్నారా, మీరు చూపించండి. మీరు ఏదైనా ఒక జీపీ తీసుకెళ్ళి నేను కూడా వస్తాను, లేదా మేడం వస్తాయి మన ఇప్పుడు కూడా మూవ్ అవ్వకుండా గట్టిగా చెప్పమే. 100 mm సార్, 100 mm పోల్స్కి మనం ఆల్రెడీ మీరు 3 mm స్టీల్ ప్లేట్ ఎంఎస్ పోల్సా ప్లేట్స్ ప్లేట్స్లో మేడం వీళ్ళు 1 mm రికార్డ్ చేస్తున్నారు. మీరు 1 mm రికార్డ్ చేస్తే రికార్డ్ సంబంధించి మీరు మెథడ్ చూపించండి, మేము ఎగ్రీ అవుతాం. దానికి మెజర్ చేద్దాం మరి అంటున్నాను నేను. మెజర్ చేస్తే ఉన్న క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి అన్నది. అదే సార్, మరి మీరు అట్లా చూడలేదా అని వాళ్ళు చేసిన పెద్దలు మేము చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసి చెప్పండి. వాళ్ళు అట్లా ఉండదు, వాళ్ళు బిల్లు బుక్ తెచ్చుకొని ఆ బిల్లు బుక్ బిల్లు ప్రకారం వాళ్ళు 60 రూపాయలు ఇచ్చారు, మరి మేము యాక్సెప్ట్ చేసినాం. మరి ఇంకేం బిల్లు బుక్ మీద చేసిండు వీళ్ళు ఏదైతే తీసుకొచ్చిందో వాళ్ళు అదే పెట్టారు, కానీ వీళ్ళు బిల్లు అవును సార్. ఇప్పుడు ఎస్టిమేట్ చేసినారు, 220 కేసు చేసారు. 220 కేసు ఏ విధంగా చేస్తే ఏ మెథడ్ వస్తే ఒకసారి చూపించారు. ఇప్పుడు మీరు ఎగ్రీ అవుతుంది కదా, మీరు 220 కేసుకి ఎస్టిమేట్ వేసారు, అది ఏ మెథడ్స్ వాడారు అంటే మీరు చేసిన ఇన్పుట్ లేకపోతే ఉండవు కదా. మీ సర్కులర్ తీసుకున్నాను. క్వాంటిటీ తగ్గించలేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం, 3600 బ్లూ ఫామ్స్కి గాను 1450 ఇవ్వడం జరిగింది. మిగతా 2450 ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 10.
ఐడి వైజ్ రావాలి, రావట్లేదు ఐడి. వర్క్ ఫైల్స్ ఎన్ని ఇచ్చారు? వర్క్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అయితే మాత్రం 5 లేదా 7 ఉన్నాయి. ట్రాన్స్ఫర్ తీర్మానం, 3 రకాల ఫోటోలు, మాన్యువల్ ఇన్పుట్ ఎండీలు ఉంటాయి, మస్తర్లు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, దాంట్లో ఉంటాయి కదా, కనీసం తీర్మానాలు ఉంటాయి కదా. అంటే మీరు మెయింటైన్ చేసి కానీ అవి జిరాక్స్ తీసి వర్క్లో పెట్టాలి, అవి లేవు. సర్వే రిజిస్టర్ అప్డేషన్ లేదు కదా. ఉన్న వాటికి టీవీలో పెట్టలే కానీ పాత ఏజెస్ ఉన్నాయి సార్. సుమారు 15 డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెద్దలుగా పెట్టలేదు. నేను మాకు ఇచ్చే వర్క్ల గురించి మాట్లాడుతున్నాను. ఇష్యూ నెంబర్ 22 మేడం, డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి కొలతలు సరిపోయినాయి కానీ ఆ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ మీద 2 గదులు నిర్మించుకోవడం జరుగుతుంది రైతు. ఇచ్చారు ఇచ్చిన కాపీ కూడా ఇచ్చారు. పడగొట్టించండి. పడగొడతాడా లేకపోతే అమౌంట్ రికవర్ చేస్తారు? రెండింటిలో ఒకటైతే జరగాలి. ఇష్యూ నెంబర్ 23 మేడం, డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కంపోస్ట్ షెడ్కి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఫీల్లో పలిగిపోయి ఉన్నవి. అది ఏం పాయింట్ అసలు ఏం ఇంప్లై చేయాలనుకున్నారు? ఉంది కదా, ఉంది కనపడుతుంది దానికి, అది కూడా పాయింట్. అది పగిలిపోయింది. ఇష్యూ నెంబర్ 24 మేడం, రంగమ్మ హక్కుదారునికి ఒక రోజు పనిచేసినట్లు మాస్టర్లో హాజరు ఉన్నాయి కానీ మొత్తం రోజుల కాలంలో 0 అని రాయటం వల్ల ఆమెకు పేమెంట్ కాలేదు మేడం. ఎల్ఎంఎంఎస్లో అటెండెన్స్ పోకపోవడం వల్ల కాలేదు. ఎల్ఎంఎంఎస్ వాళ్ళ దగ్గర మళ్ళీ కాల్ చేయాలి. ఎవరు పేరెంట్స్ చేశారా? రిలేషన్ లేదు మేడం, రిలేషన్ లేడు, రెగ్యులర్ సెక్రటరీ సస్పెండ్ అయ్యి ఉన్నారు కదా, ఛాన్స్ లేదు చెప్తుంటారు నిలబడండి. డబ్బులు అయితే ఇప్పించండి. అమౌంట్ ట్యూషన్ తీసుకురండి. ఇష్యూ నెంబర్ 25 మేడం, హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 110 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీలో 75 బ్రతుకున్నవి, మిగతా 35 చనిపోవడం జరిగింది. One to 8 information. ఇష్యూ నెంబర్ 9 మేడం, 17 మంది హక్కుదారులు 94 రోజులు పనిచేసినట్లు మస్టర్నందు ఆధార సంతకాలు ఉన్నాయి కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ రిడక్షన్ చేశారు. ఇష్యూ నెంబర్ 10 మేడం, డిమాండ్ తీసుకురు కానీ నో డిమాండ్ తీసుకోలేదు.
లేవు. ఓకే నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 24. మొక్క కన్నయ్య మొక్క వీరాంజీ 6 రోజులు పనిచేసినట్లు ఆధార్లు ఉన్నాయి మేడం. కానీ 6 రోజుల్లో ఒక రోజు సంతకం తేడాగా పెట్టడం జరిగింది. సిగ్నేచర్ డిఫరెంట్. నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 25. క్రిమిటోరియాలకు సంబంధించి గ్రావెల్కి సంబంధించి ఎంబుక్లలో ఎల్బిడీలు రాయలేదు. ప్రాపర్గా రాయండి బాబు. ఎల్బిడి రాయటంలో బతకం ఎందుకు మీకు? రాయకపోతే టోటల్ రికవరీ కావాలి. ఇష్యూ నెంబర్ 26. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 300 మొక్కలు నాటారు మేడం. ఫీల్డ్లో లెక్కించగా 200 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 100 మొక్కలు చనిపోవడం జరిగింది. చేసిన ఫొటోస్ ఇప్పుడే ఒక పేపర్కి అంటించి ఆ వర్క్ ఐడి డీటెయిల్స్ అన్నీ రాసేసి ఎంపీడీఓ గారు ఇష్యూ నెంబర్ 27. బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ 2 వర్క్ ఐడీలకు సంబంధించి 150 మొక్కలు నాటారు మేడం. 39 మొక్కలు రీప్లేస్ చేయాలి, చేయండి. ఇష్యూ నెంబర్ 28. పళ్ళ ప్రకృతి వనంలో 2000 మొక్కలు నాటారు మేడం. ఫీల్డ్లో లెక్కించగా 1892 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 108 మొక్కలు మాత్రమే చనిపోయింది. ఇష్యూ నెంబర్ 29. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 8 వర్క్ ఐడీలకు 2850 మొక్కలు నాటారు. ఫీల్డ్లో లెక్కించగా 2428 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 422 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేయండి. వన్ ప్లాంటేషన్ సంబంధించి 3 రైతులకు 1000 మొక్కలు ఇచ్చిన మేడం. ఫీల్డ్లో లెక్కించగా 806 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 104 మొక్కలు మాత్రమే చనిపోవడం జరిగింది. నోటీసులు ఇచ్చి మళ్ళీ చేయించండి. అవి కూడా చేస్తారా? వన్ ప్లాంటేషన్. నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 31 మేడం. క్రిమిటోరియా క్రీడా ప్రాంగణం పనులకు సంబంధించి బిల్స్ అండ్ వచ్చేసి ఇవ్వాలి మెటీరియల్. కానీ క్రీడా ప్రాంగణం సంబంధించి గ్రామ పంచాయతీలో చూపించారు మేడం. క్రిమిటోరియా సంబంధించి గ్రామసభలో చూపించారు మేడం. టీకేబీకి సంబంధించి చూపించారు, క్రిమిటోరియాకి సంబంధించి చూపించలేదు. అక్కడ వినపడుతుందా? అన్నీ తెచ్చారు. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. టీకేబీకి సంబంధించి చూపించారు మేడం. క్రిమిటోరియాకి సంబంధించి చూపించలేదు. అవి కూడా తెచ్చారు. బిల్లు పడింది కింద పడలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మేడం ఓన్లీ వైరింగ్ మాత్రమే ఉంది కానీ బల్బ్ కలెక్షన్ ఆర్చే ముందు ఒకటి పెట్టాల్సింది లోపల కూడా లేవు మేడం. బల్బ్ కనెక్షన్ అనేది లేదు, దానికి వైరింగ్ కనెక్షన్ కూడా లేదు. ఇది సోలార్ లైట్ ఎల్ఈడి లైట్ ఓపెన్ షేడ్ తర్వాత కూడా ఇష్యూ నెంబర్ 35 మేడం. క్రీడా ప్రాంగణంలో ఫ్లాస్క్లో తేడా రావడం జరిగింది. షీల్ ప్లేట్లు 460. మీ దగ్గర ఇంకా ఎక్కువ వచ్చిందండి మిగతా వాళ్ళకంటే. 2460 ఓన్లీ స్టీల్ ప్లేట్. తేజస్ ఎప్పటి కాదు, ఒక్కోసారి 3.5 కూడా రికార్డ్ అయ్యింది. తేజస్ ఎప్పటి కాదు. ఎంబీ చెక్ చేసుకోండి. ఓకే, మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటారు?
చెక్ చేసుకుని చెప్పండి మళ్ళీ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 36 మేడం. అష్టం ముగిసిన తర్వాత ఆధార్ సంతకాలు పెట్టి పేమెంట్ చేసింది. చూపించండి. రెడీ 127 ఇన్ఫర్మేషన్ మేడం. స్పీడప్ చదవాలి, స్పీడ్ చదవాలి. అంతా జీపీ కాన్ఫిడెంట్గా అదే రాస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. మేడం మేము ఐడెంటిఫై 100% అదే రాసినాం. కాకపోతే అక్కడ ఇష్యూ నెంబర్ 10 మేడం. 100 డేస్ కంప్లీటెడ్. వాళ్ళకి అమౌంట్ ఇష్యూ నెంబర్ 11 మేడం. గ్రూప్లో పేరు లేనందున పనిచేసి నష్టపోవడం జరిగింది. కూడా వీళ్ళకి అమౌంట్ ఇప్పించండి. కాకుండా రాయకూడదనే పేపర్ రాసి అయిపోతుంది. ఇష్యూ నెంబర్ 12 మేడం. 4 రోజులు పనిచేస్తే 5 రోజులు పేమెంట్ చేసింది మేడం. 5 రోజులు ఒకరికి పని. ఎంతమంది ఉన్నా మాస్టర్? రమ్మని చెప్తే వస్తాను. ఎంతమంది ఉన్నారు? మాట్లాడితే అయిపోయింది. గ్రూప్ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇప్పించాలి. ఇష్యూ నెంబర్ 12 మేడం. పెండింగ్ మాస్టర్ పేమెంట్. మేడం. వ్యక్తి 6 రోజులు పనిచేస్తే 6 రోజులు పేమెంట్ కాలేదు. వెనకనే లేపుదాన్ని వెనకబడే లేపలేదు. వెనక 12 ఒకరోజు పనిచేసి నష్టపోయారని రాశారమ్మా. 12 కాదు మేడం, జరిగింది 13. ఇల్లు కూడా ఉంది దానికి. జీబీ ఒక్కర పని మీరు వేసి నష్టపడి అవన్నీ స్టాంపులు సార్. ముద్ర వేసినప్పుడు వేలి ముద్ర వేసినప్పుడు అది ఎల్టీఐ అని ఎవరితో వాళ్ళకి రాయండి. ఆర్టీఐ లేడీస్ ఆర్టీఐ జెంట్స్ ఎల్టీఐ అయితే ఎల్టీఐ కరోనా వాళ్ళని రాయండి. నెక్స్ట్ సెక్రటరీ గారు మరియు పిఓ గారు రోల్ కాల్ చేస్తారు మేడం. వేజుకు సంబంధించి ఈసీ 25% చెక్ మెజర్మెంట్ చేయలేదు. నెక్స్ట్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాసిర్రు. సర్వేవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ బాగా రాశారు. గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందు వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అర్పించడం లేదు. పెట్టండి అమ్మాయి. నెక్స్ట్ కుక్కల వీరభద్రం 5 రోజులు పనిచేస్తే 5 రోజుల్లో 1 రోజు సంతకం లేదు మేడం. జాగ్రత్తగా చూసుకోండి అలాంటివి. వెరీ గుడ్, బాగా చూశారు. ఓకే నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 1200 మొక్కలు నాటిన మేడం. ఫీల్డ్లో లెక్కించగా 1073 బ్రతికున్నాయి. మిగతా 127 మాత్రమే చనిపోవడం జరిగింది. ప్లస్ చేయండి. అది కూడా చేశారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి. ఇష్యూ నెంబర్ 28 మేడం. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో 250 మొక్కలు నాటిన ఫీల్డ్లో లెక్కించగా 196 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 54 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ బయో ఫెన్సింగ్ సంబంధించి 1048 మొక్కలు నాటిన ఫీల్డ్లో లెక్కించగా 841 బ్రతికున్నాయి. మిగతా 187 మొక్కలు మాత్రమే చనిపోవడం జరిగింది. ఓకే వెరీ గుడ్. ఇష్యూ నెంబర్ 30 వన్ ప్లాంటేషన్ సంబంధించి 2400 మొక్కలు నాటిన ఫీల్డ్లో లెక్కించగా 2101 బ్రతికున్నాయి. మిగతా 599 మొక్కలు చనిపోవడం జరిగింది. వన్ ప్లాంటేషన్ చాలా బాగున్నట్టే లెక్క. మిగతా కూడా రీప్లేస్ చేయండి. తేడా రావడం జరిగింది. ఎంఎస్ ఫోల్స్ స్టీల్ ప్లేట్ 8000. అన్నీ తీసుకుని నాణ్యతగల వస్తువులు వాడటం వల్ల కేసు పెరిగింది. వాస్తవంగా 4 కేసుతో పనిచేయడం జరిగింది. 4 కేసులు.
చిన్నదిగా పుస్తకం రాశారు కానీ సైట్లో ఉండాలి. మరి మందం టోటల్ వెయిట్ రాదు కదా నీకు అక్కడ క్వాంటిటీ ఏమన్నా యూజ్ చేసినా దాన్నే వాళ్ళు డీవియేషన్ తీసి నెక్స్ట్ జగన్నాథపురం చెప్పండి. ఇష్యూ నెంబర్ 10 మేడం. ఇక్కడ 300 ఎక్కుదారులు 10 రోజులు పనిచేసినట్టుగా కానీ 100 డేస్ పూర్తి కావడం వల్ల పేమెంట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 11 మేడం. ఇక్కడ డిమాండ్ తీసుకుంటున్నా కానీ నువ్వు డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. అలాగే ఇష్యూ నెంబర్ 13 మేడం. పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం. 7 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 15 మేడం. పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించారు, మరి పని పూర్తయినప్పుడు ఫోటో చూపించారు మేడం. పని జరగక ముందు ఫోటో చూపించారు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం. ఇక్కడ వర్క్ ఫైల్స్ 60 పనులు నిర్వహించారు మేడం. మిగిలిన 50. అవునమ్మా, ఎగ్రీడా కాదా? ముప్పై 33వ అంశం మేడం. ఇక్కడ టీజీకేపీ మేడం సేమ్ ఇక కానీ శాండ్ పోసినట్టు ఎంబీఏ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు మేడం. కానీ ఫీల్డ్లో ప్రస్తుతానికి శాండ్ పోయలేదు మేడం. సంతకం పెట్టుకుందా పట్టండి. ఇష్యూ నెంబర్ 10 మేడం. ఇక్కడ 100 డేస్ కంప్లీటెడ్ మేడం. 23 మంది ఎక్కువ పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ 34వ అంశం మేడం. పిఆర్ రికార్డు తనకి ఇప్పుడు దానికి ఇవ్వలేదు మేడం. ఈ గ్రామ సంబంధించిన మేడం. నెక్స్ట్ గాంధీనగర్ కాలేజీ. సరే పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా చెప్తున్నాం. టైం ఎక్కువ తీసుకుంటాం. గుడ్ బై. ఇవ్వండి గాంధీనగర్ కాలేజ్.
ఇష్యూ నెంబర్ 9 మేడం. ఇక్కడ 5 మంది ఒక్క దూరంలో 24 పని చేసినట్టుగా రికార్డు ఉంది మేడం. కానీ కంటెంట్స్ కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ ఇవ్వలేదు మేడం. ఇష్యూ నెంబర్ 10 మేడం. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. ఇష్యూ నెంబర్ 12 పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 13 7 రకాల రిజిస్ట్రేషన్ అప్డేషన్ చేస్తున్నారు మేడం. 14వ అంశం మేడం. మనకు పని జరిగినప్పుడు ఫోటో మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు మేడం. ఓన్లీ పని జరిగినప్పుడు ఫోటో చూపించారు మేడం. 10వ అంశం మేడం. 50 పనులకు సంబంధించి 44 పనులకు వర్క్ ఫెయిల్ నిర్వహించారు మేడం. మిగిలిన 12 పనులకు వర్క్ ఫెయిల్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం. ఎం బుక్లో కూలీలు రైతులు సంతకాలు తీసుకుంటున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. మాస్టర్ రూల్ కాల్ చేయట్లేదు మేడం. ఇష్యూ నెంబర్ 18 మేడం. వేజ్ పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మీద జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 19 ఎం బుక్లో 12, 13 కాలకు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 మేడం. సర్వే రిజిస్ట్రేషన్ అప్డేషన్ చేస్తున్నారు. ఓకే వేస్తాను. ఇష్యూ నెంబర్ 20 మేడం. 8 వర్కెడేల రెవెన్యూ ప్లాంటేషన్ మేడం. ఎంబీ 2677 మొక్కలు మేడం. ఫీల్డ్లో 2388 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 288 మొక్కలు చనిపోయి బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ మేడం. 2 వర్కెడేలు మేడం. ఎంబీ 400 మొక్కలు మేడం. ఫీల్డ్లో 300 మొక్కలు ప్రతి మిగిలిన 70 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 28వ అంశం మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 500 మొక్కలు నాటినట్టుగా ఎంబీ మేడం. ఫీల్డ్లో 440 మొక్కలు ప్రతి మిగిలిన 60 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 29వ అంశం మేడం. విలేజ్ పార్క్ మేడం. 2000 మొక్కలు నాటడం ఎంబీ మేడం. ఫీల్డ్లో 1782 మొక్కలు ప్రతి మిగిలిన 218 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. మీకు దూరంగా పెట్టాలి. మనం తీసి దూరంగా పెట్టి పని చేయాలి. అట్లా అట్లా దూరంగా టెండర్ సిస్టమ్ ఉంటే టెండర్ అగ్రిమెంట్ పెట్టి ఆ ఎవరికి అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళ పేరుతో తీసుకోండి. అది అభ్యంతరం లేదు. ఎంప్లాయీ పేరుతో ఎట్లా ఇస్తారు? రెవెన్యూ మల్టీ లేయర్కు కూడా సేమ్ మేడం. అట్లా వేసుకోండి. ఎంప్లాయీ పేరుతో కాకుండా సీఏలు కూడా ఇంతకుముందు వర్క్పైడ్ సీఏలు పెట్టారు. ఇప్పుడు ఆ రూల్ లేదు. కంపల్సరీ గ్రామ పంచాయతీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటారు. నెక్స్ట్ మేడం, ఈ రెవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 2200 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే ప్రస్తుతం పని ప్రదేశంలో 1768 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 452 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ పల్లె ప్రకృతి వనం నందు మేడం 1620 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే ప్రస్తుతం పని ప్రదేశం నందు 1521 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 99 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది.
నెక్స్ట్ 21 మంది మన హక్కుదారులు 12 రోజులు పనిచేస్తున్నారు. 12 రోజులకు గాను మస్టర్ నందు హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఏ సంవత్సరం అది 21 మేడం. అది దాన్ని ఎక్కడ మేడం? మేడం వ్యాలిడేషన్ అయిపోయింది కదా. పిఎల్ ఇద్దరు నిలబెట్టారు ఫలవరం. మేడం నెక్స్ట్ 36వ ఇష్యూ మేడం. ఈ డ్రైవింగ్ మొత్తం 4 వర్కేడీకి సంబంధించి ఒక్కొక్క వర్కేడీకి ఒక్కొక్క రూపాయలు చొప్పున 4 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. అది కూడా నేమ్ బోర్డ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయడం కోసం రూపాయి పేమెంట్ అన్నిటికీ పెట్టారు మేడం. దాంట్లో భాగంగా ఈడ కూడా పెడితే మంచిగా ఉండదు మా రూపాయి కలిసి ముందు కనుక ఎండబడుతుంది. ముందు ఓకే లాస్ట్ 3 ఓకే, తెలంగాణ 2 ఓకే. ఈ ప్రాక్టీస్ రిపీట్ చేయాలి. రైల్వే కాలనీ మేడం. నెక్స్ట్ గ్రామ పంచాయతీ. మేడం చెప్తున్నారు కదా, మీరు మాట్లాడరు. మేడం 8th ఇష్యూ మేడం. ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 2 హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి 1291 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ 10వ ఇష్యూ మేడం. నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. నెక్స్ట్ జాబ్ కార్డు అప్డేషన్ చేయడం. యాక్సెప్ట్ చేయడం 48 రోజులు పనిచేసిన ఇష్యూ నెంబర్ 10 మేడం. డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవడం. ఇష్యూ నెంబర్ 11 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 మేడం. ఎంబీ నందు టీఏ గారు 12-11 కాలం రాస్తున్నారు. ఇష్యూ నెంబర్ 20 మేడం. సర్వేవర్ రిజిస్టర్ మేనేజ్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 21 మేడం.
సంతకాలు లేకుండా పేమెంట్ జరుగుతుంది. సార్ ఇది ప్రాపర్గా మెయింటైన్ చేయండి అమ్మ, లేకపోతే ఇవన్నీ రికవరీ వస్తాయి నెక్స్ట్ రాజేశారా లేవా? ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు? అమౌంట్ మనం ఈజీఎస్ అకౌంట్ చేసాం కదా, ఆ అమౌంట్ ఎక్కడ ఈజీఎస్ అకౌంట్ రిజర్వేషన్ 10 days ఒక 10 days కంప్లీట్ చేయబోతుంది. 10 days టైం ఇవ్వరు, 3 days టైం ఇస్తాను. నువ్వు వర్క్ చేస్తావా రికవరీ చేస్తావా రెండిట్లో వచ్చాయి. చెప్పండి ఏంటమ్మా? ట్రైన్ ప్లాట్ఫామ్ సంబంధించి గ్రావెల్ డిఫరెన్స్ ఎంత? గ్రావెల్ డిఫరెన్స్ ఎంత అమౌంట్? అమౌంట్ 174. 174 రూపాయల. క్వశ్చన్ నెంబర్ 41 మేడం, ఎక్సెస్ పేమెంట్ మేడం ఇద్దరికి. స్పీడప్ చేయండి అమ్మా, స్పీడప్ చేయండి, చదవండి. క్వశ్చన్ నెంబర్ 41 ఎక్సెస్ పేమెంట్ మేడం ఇద్దరికి 424. ఇంకా ఉన్నాయండి. అవ్వలేదు ఇంకా. ఏంటి అసలు ఏం డబ్బులు ఎవరు చేశారు? మరి వాళ్ళ పని డబ్బుల నుంచి వచ్చింది అది వెళ్ళండి. కూలీలకు ఇచ్చింది లేదు పోనీ, కూలీలకు ఇచ్చిన డబ్బులు గురించి ఎందుకండి ఏజ్ మీద నేను మెటీరియల్ గట్టి పట్టుకున్నాను లేదు. ఇష్యూ నెంబర్ 24 మేడం, నేమ్ బోర్డ్కి పేమెంట్ చేయడం జరిగింది కానీ వర్క్ సైడ్లో లేదు మేడం. ఒక ఫోటో చూపించారా మేడం? ఇష్యూ నెంబర్ 25 మేడం. ఇష్యూ నెంబర్ 25 మేడం, వర్క్ ఐడికి సంబంధించి సంతకాలు ఒకేలా ఉండడం జరిగింది. బాబా బైక్ ఎందుకు మైక్లో చెప్పాయా? అలా చేయకూడదు కదా, అదే రాయండి. వర్షం పడింది వెళ్ళిపోయారు, సంతకం పెట్టలేదని రాయండి. అంతేగాని ఒకరి చేతి సంతకాలు పెట్టించడం తప్పు కదా. నోట్ రాసుకోండి కింద. ఇష్యూ నెంబర్ 26 మేడం, రెవెన్యూ ప్లాంట్ 12 వర్కర్లకు సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో 3,195 మొక్కలు నాటినట్టు రికార్డుగా ఉంది. ఫీల్డ్లో లెక్కించగా 2,957 మొక్కలు ఉన్నాయి మేడం. 241 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం, విలేజ్ పార్క్కి సంబంధించి 2,200 మొక్కలు రికార్డుగా ఉంది. ఫీల్డ్లో లెక్కించగా 2,153 మొక్కలు ఉన్నాయి మేడం. 47 మొక్కలు చనిపోవడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 113 మొక్కలు చనిపోయాయి. అవి కూడా రీప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 మేడం, హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు ఉన్నాయి. దేంట్లో ఎన్ఐసీలో అది? ఇష్యూ నెంబర్ 30 మేడం, క్రీడా ప్రాంగణానికి సంబంధించి మెజర్మెంట్ డిస్టెన్స్ పోల్స్ స్టీల్ ప్లేట్
ఇష్యూ నెంబర్ 31 మేడం, పిఆర్ నాట్ గివెన్ రికార్డ్. ఇష్యూ నెంబర్ 32 మేడం, మన ఊరు మన బడికి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్. ఈ గ్రామ సమాచారం ఇలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి డోర్ టు డోర్లో హక్కుదారు తెలపడం జరిగింది మేడం. ఎవరు డిఆర్టీఓ నుంచి సప్లై లేదని చెప్పింది ఎవరు? గ్రామ సభ రిమార్కు డిఆర్టీఓ నుంచి సప్లై లేదు. మీకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? లోకల్లో తీసుకున్నారు మేడం, మరి ఎక్కడ పొరపాటు ఏం జరిగిందో కానీ వర్క్ సైట్ ఫెసిలిటీస్ కంపల్సరీ జీపీనే చేసుకోవాలి. జీపీనే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ జీపీనే చేసుకోవాలి. ఎవరు సప్లై చేయరు, మీకు చూసుకోండి. నెక్స్ట్ ఇద్దరు హక్కుదారులు మేడం 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం అనేది జరగడం జరిగింది. వీళ్ళకి అమౌంట్ ఇచ్చింది. నెక్స్ట్ మేడం, ఈ 7 టైప్ రిజిస్టర్లో కట్టలు ఇచ్చింది, ఒకటి రెండు కాదు, జాబ్ కార్డు ఒక మోటార్స్ వచ్చింది. ఏం తీసుకొచ్చా? డిమాండ్ రసీదు నెంబర్ ఏంటి? ఉన్నది ఎలాగ ఆఫ్ చేసినట్లు ఆవేశంగా వస్తున్నావు, ఏదో చేసినట్టుగా, ఏదో కరెక్ట్గా చేసినట్టు వస్తున్నావు ఏంటి? ఇంకోటి ఎక్కడి నుంచి సంతకాలు ఏమి అని కాలమ్స్ అన్ని ఖాళీగా పెట్టుకుని ఏం చేస్తావయ్యా? రసీదు నెంబర్ చేయకపోతే చేసినట్టు కాదు. నెక్స్ట్ 7 టైప్ రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ మాత్రమే అప్డేషన్ చేయలేదు మేడం. అవన్నీ ఎండిఓ గారికి చూపించి ఎండిఓ గారి దగ్గర సర్టిఫికెట్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాను. నెక్స్ట్ పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించడం జరిగింది మేడం. నెక్స్ట్ 19వ ఇష్యూ ఒక 10 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది ఇవ్వలేదు మేడం. కొలతల పుస్తకం కొట్టివేయడం జరుగుతుంది. ఉన్నాయి కదా మన దగ్గర భోజనం లైట్ అవసరం ఉంటుందా? ఎవరు మీరు భద్రత రాదు సార్, ఇది పైన ఉంది భద్రం బైక్ ఉంది. రోజులు పెట్టి నెట్టారు అని కనుక్కున్నాయి, పగిలిపోయింది. అన్ని ల్యాండ్ మొత్తం లెవెలింగ్ చేసుకోవాలి. స్థలం కూడా తరలించాలి. లేదు మేడం, వాళ్ళు మీరు దానికి ఫెన్సింగ్ కేటాయించుకోవాలి, లేకపోతే రైతు ఇంకా వస్తారు. మన ఊరు మన బడి పనులకు సంబంధించి నెక్స్ట్ పిఆర్కి సంబంధించిన రికార్డ్ చేయలేదు.
మేడం నెక్స్ట్ పంట కాలాల పనులు 5 వర్కేడీలలో నేమ్ బోర్డు నిర్మించినట్టు 1,100 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఫండ్ రేషన్ ముందు నేమ్ బోర్డ్స్ అనేది లేదు, దానికి సంబంధించిన ఫోటోస్ కూడా చూపిస్తాం. దానికి హోల్డ్ ఎక్కడ పొద్దుటూరు అండి, పొద్దుటూరు బ్యాచ్ మేడం 36 ఫోటో అంటే జీపీఎస్ ఫోటో, నోట్ క్యాప్ ఫోటో అంతే లెక్క. నెక్స్ట్ ఈ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ అనేది కన్సిడర్ వారికి సార్ దాని కొలత ఏంటంటే 1:1:1 దాన్ని దీనికి మధ్యలో పార్టీషన్ లీక్ అయిపోతుంది వాటర్, స్టోరేజ్ అవ్వదు. రామకృష్ణాపురం మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది, కానీ మిగిలిన 137కి సంబంధించిన మెటీరియల్ పేమెంట్ చేయడం లేదు. అట్టి మెటీరియల్ పేమెంట్ కోసం ఎఫ్ఏ గారిని, పంచాయత్ సెక్రటరీ గారిని, టీఏ గారిని, ఈసీ గారిని, ఏపీఓ గారిని, టీఓ గారిని కలవడం జరిగింది, కానీ వాళ్ళు పేమెంట్ వస్తాయని తెలపడం జరుగుతుందని ఇప్పటివరకు వాటి పేమెంట్ రావడం లేదు. ఆ డబ్బులు ఇప్పించగలరని చెప్పేసి సామాజిక తనిఖీ బృందం వారికి ఎవరైనా అక్షయ్ బొమ్మ ఉన్నాయి మేడం. మిగిలిన 652 మొక్కలు చనిపోయి నెక్స్ట్ మేడం ఈ బయోఫెన్సింగ్ 3 వర్కేడీలలో 550 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 319 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 241 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. మొక్కలేసే ముందు ఆ బుష్ అంతా క్లీన్ చేసి మొక్కలు వేసుకోవాలి. మొక్కలు కనిపించాలి, బాగా బుషే కనిపిస్తుంది, మొక్కే కనపడలేదు. మొక్క కనిపించే ఫొటోస్ అలాంటి ఫొటోస్. నెక్స్ట్ మేడం ఈ 1400 మొక్కలు ఫారెస్ట్ నర్సరీ నెక్స్ట్ వచ్చేసి 1400 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేసినట్టు ఎంఏ నందు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశంలో 940 మొక్కలు ఉన్నాయి మేడం. మిగిలిన 460 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం, ఈ ఫారెస్ట్ నర్సరీకి సంబంధించి. అవును మేడం. పైకని హుసేన్ పైకని కర్ర తీసుకో పైకని
గురించి మాట్లాడేది? 29వ మేడం. 28 ఏం చేస్తారు మళ్ళీ? 29. 28. రైల్వే అని ఎక్కడ రాలే, పిఎస్ సురేష్ అని ఎందుకు రాశారు? ఫారెస్ట్ అని ఎక్కడ రాయలేదు? నెక్స్ట్ 29వ విషయం, ఈ డ్రైవింగ్ మొత్తంకు సంబంధించి నేమ్ బోర్డు నిర్మించినట్టు 900 రూపాయలు పేమెంట్ చేసింది మేడం. పని ప్రదేశం మీద నేమ్ బోర్డు లేదు. నెక్స్ట్ 35 మేడం, ఈ రైతులకు సంబంధించి పట్టదారు పాస్బుక్ జిరాక్స్ అనేది తనిఖీ బృందం వర్క్ చేయలేదు. 32வது మేడం, ఈ డ్రైవింగ్ పట్టం పనికి సంబంధించి అందరూ ఇళ్ళ కోసం పెట్టుకున్నారా? ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ట్యాప్స్ పెట్టించారు, ఫోటోలు పెట్టాను తీసుకెళ్ళి నా దగ్గర ఉంది. నెక్స్ట్ 34வது మేడం, ఈ 6 వర్కడీలకు సంబంధించి కూడా సేమ్ ఇల్లు ఉంది. అక్కడ నెంబర్ వేసుకోలేదా ఏంటి? అయిందా? 33வது మేడం, అంతే మేడం, సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. రెడీ ఉండండి. నెక్స్ట్ 34வது మేడం, ఈ ఫారెస్ట్ నర్సరీకి సంబంధించి ఫారెస్ట్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి ఈ 5 టాస్కులలో 43,847 రూపాయలు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారి అకౌంట్కు అమౌంట్ చెల్లించడం జరిగింది మేడం. యాక్చువల్గా జీపీ అకౌంట్కి చేయాలి మేడం ఆ అమౌంట్ అనేది. వాస్తవానికి ల్యాండ్ ఓనర్ లేదు మేడం, జీపీ అకౌంట్. ఈ ఫెర్టిలైజర్ ఎక్కడి నుండి అయితే ఏమైతే తీసుకొచ్చారు మేడం వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది వాస్తవానికి. నెక్స్ట్ 35వ ఇష్యూ మేడం, ఈ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ బృందం వారికి వేయలేదు.